బాలాజీనగర్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇది మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సుబ్బారెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే సివిఎస్ఓ గారు అయినటువంటి మురళీకృష్ణ ఐపీఎస్ గారి సహకారంతో, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి సార్ ఆధ్వర్యంలో కూడా ఆయన యొక్క సలహాలు పాటించి కూడా వీళ్ళు ముగ్గురు కూడా మాకు తరచూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. ఏమంటే బాలాజీనగర్ ఏరియాలో ఈ హోటల్స్లో పనిచేసేవాళ్ళు లేదా వర్కర్స్ కొంతమంది చాలామంది ఇక్కడ వచ్చి అనాథరైజ్గా ఉంటున్నారు, వీళ్ళని ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పేసి. సో ఆదేశాలకు అనుగుణంగానే అందులో భాగంగానే మేము తరచూ కూడా నెలకు ఒక 4 సార్లు కూడా మేము ఇక్కడ అట్లీస్ట్ 2 times అని కూడా కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ బాలాజీనగర్లో చిన్న చిన్న ఇళ్ళన్నీ ఉంటాయి, వీళ్ళు వేరే వాళ్ళకి బాడుగలకి ఇస్తున్నారు ఆ వర్కర్స్ని. సో వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని వెరిఫై చేస్తాము. అందులో భాగంగా ఈరోజు వెరిఫై చేసినప్పుడు సుమారుగా ఒక 400 ఇళ్ళని మేము చెక్ చేయడం జరిగింది. అందులో ఒక 30 మంది దాకా ఈ వర్కర్స్ బీహారు, ఒరిస్సా ఇలాంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాం. వీళ్ళని వెరిఫై చేస్తున్నాము. వీళ్ళకి సరైన ఆధార్ కార్డు ఉన్నాయా లేవా, అనాథరైజ్గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు యాంటిసిడెంట్ వెరిఫై చేసి వీళ్ళు ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్లు దృష్టికి వచ్చిందంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం టీటీడీ, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, అలాగే విజిలెన్స్ ఒక 55 మంది దాకా పాల్గొని 5 teamsగా విడిపోయి మొత్తం బాలాజీనగర్ 7 lanesలో కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది తరచూ కూడా చేస్తాము. మీతో వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ వర్కర్స్ కూడా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు పైకి వచ్చినప్పుడు పని చేసుకోవాలా, కిందికి వెళ్ళిపోవాలా, ఇక్కడే ఉండడము, ఇక్కడ చేయకూడని పనులు, స్మోక్ చేయడము, నాన్ వెజ్ తినడం లాంటివి చేయకూడదని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్న్ చేయడం జరుగుతుంది.